హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మాకైతే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా పండగ చేసుకోండి అన్నట్టుందనమాట. ఎందుకంటే మాకు పండగ లేదనమాట. అందుకే మీకన్నా పండగ ఉంటే మీరన్నా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు లేదు ఏంటి అంటే, మా అమ్మయ్య కూతురు డెలివరీ అయిందనమాట. సో తను డెలివరీ అయింది కదా, తనకు స్నానం చేయించే వరకు పూజలు అయితే ఇంట్లో చేసుకోకూడదు అని చెప్పారనమాట. సో అందుకే ఈరోజు అయితే దీపారాధన ఒక్కటి లేదనమాట. సో అన్ని వంటలు అయితే చేసుకొని తిన్నాము. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ పొయ్యి మీద భక్ష్యాలకు బ్యాళ్ళు ఉంటాయి కదా, శనగపప్పు, అదైతే ఉడికిస్తూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మొన్ననే తులసమ్మ దగ్గర నీట్గా అలికి పెట్టానమాట. సో ఈరోజు మనము అలకకూడదు కదా, కానీ అయినా కానీ తులసమ్మ దగ్గర అయితే చాలా నీట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగా విచ్చుతూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి నూరుపోగుల చెట్టు అనమాట, మీకు బాగా తెలుసు కదా. నేనైతే చాలా దాచుకున్నాను అనమాట. అంటే మొన్న ఫ్లవర్స్ కొన్నే తెంపుకున్నాను. ఫెస్టివల్ రోజు వస్తుంది కదా, ఆ రోజు పెట్టవచ్చు మంచిగా అని. కానీ ఇంక ఈ రోజైతే అనుకోకుండా మనం పూజ అయితే చేయట్లేదు అనమాట. సో పక్కన ఇంటి వాళ్ళు అందరికైతే ఇప్పుడు కొద్దిసేపు నాకు వస్తారు, వాళ్ళకైతే ఇస్తానన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇంకా మందారాలు అయితే ఇప్పుడు ఇంకా విచ్చుతూ ఉన్నాయన్నమాట. మార్నింగ్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. తెల్లవారుజామునే లేసేసి వైట్ రైస్ అలాగే లెమన్ రైస్ చేశాను అనమాట. ఇది వచ్చేసరికి మునక్కాయ పచ్చడి, మా ఆయనకి ఇందాకే క్యారియర్ అయితే కట్టేశాను. నెక్స్ట్ వచ్చేసరికి పప్పు, ఆ తర్వాత ఆలు కర్రీ అయితే చేశాను. సో ఇంకా ఆలు కర్రీ చేశాను. ఇవన్నీ అయితే తనకి క్యారియర్ అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట, పొద్దున్నే పొలంకి వెళ్ళాలి అనేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సాంబార్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి ఇంకా పూర్ణం అనేది రెడీ అయితే నెక్స్ట్ సాంబార్కి అయితే పెట్టేస్తాను. ఫస్ట్ అయితే మా ఇంట్లో టీ అవుతుంది, మీ అందరికీ కూడా తెలుసు కదా. ఇక్కడ ఇంకా బ్యాళ్ళు అయితే ఉడికినాయి అనమాట. సో అక్కడ బెల్లం అయితే దంచుతూ ఉన్నారు. ఇంకా మనకి పూర్ణం చేయడానికి 6:30కి అంతా అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. భక్ష్యాలు అలాగే సాంబార్ ఒక్కటి ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒక సైడ్ భక్ష్యాలు అలాగే సాంబార్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. చూడండి, ఫెస్టివల్ రోజు కాబట్టి గోమాతనైతే ఎంత బాగా పూజించి అలంకరించారనమాట. చూస్తూ ఉన్నారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆ గోమాతకున్న చిన్న దూడపిల్ల అనమాట. సో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ శ్రీరామనవమికి అలాగే ఉగాదికి రంగుబండ్లు అని అయితే కడతారనమాట. సో ఈ పద్ధతి అయితే ఇక్కడ ఉంది. మా వాళ్ళకైతే అసలు ఏందో కూడా తెలియదు. స్టేటస్ పెట్టినా లేదంటే వీడియోస్ పెట్టినా ఏంది హోలీనా హోలీ ఏంది ఇప్పుడు చేసుకుంటున్నారు అని అంటారనమాట. ఎందుకంటే చాలామందికి అక్కడైతే తెలియదు. సో ఇక్కడ వచ్చేసరికి నంద్యాల చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా, మనము ఉగాది అలాగే శ్రీరామనవమికి రంగుబండ్లు అయితే కడుతూ ఉంటారు. మొన్న ఉగాదికి అయితే కట్టలేదు. సో ఇంటి దగ్గర పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. కానీ ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు, చాలా వర్క్ ఉండే అనమాట. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి శ్రీరామనవమి అంటే మనకి నిన్న జరిగిందనమాట. ఇలా రంగుబండి అని కడతారనమాట. ఫస్ట్ అయితే మనకి డీజే బాక్స్ ఉంటుంది కదా, అది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ట్రాక్టర్ పెట్టుకుంటారు. ఆ ట్రాక్టర్లో ఒక డ్రమ్ పెట్టుకొని, ఇనుప డ్రమ్ అనమాట, అది పెద్దది. సో దాని నిండా మనకి వాటర్, అందరు కలర్ వాటర్ నింపుతారనమాట. అందరు చల్లుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరైతే ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ శ్రీరామనవమి ఫెస్టివల్ని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణం కూడా జరుగుతుంది. కానీ ఇంకా నేనైతే వెళ్ళట్లేదు కదా టెంపుల్కి. సో నేనైతే ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ సింపుల్గా చేస్తారు. ఎందుకంటే మాకు చుట్టుపక్కల టౌన్ దగ్గర ఉంది కాబట్టి గుడిలో పూజలు చేస్తారు, కానీ కళ్యాణాలు అవి రేర్గా చేస్తారు. నెక్స్ట్ సింపుల్గా అయితే చేస్తారనమాట. మరి అంత గ్రాండ్గా టెంట్స్ వేసి అలా అయితే చేయరు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో పూర్తవుతుంది. థ్యాంక్ యూ.